నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతదేశానికి స్వాతంత్ర్యం కావాలని ఒక వ్యక్తి కలగన్నాడు. ఆ కల కోసం తన ఉద్యోగాన్ని వదిలేశాడు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడాడు. ఒక సైన్యాన్ని నిర్మించాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? నేతాజీ సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23న ఒడిశాలోని కటక్లో జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయన చాలా తెలివైన విద్యార్థి. తరువాత ఇంగ్లాండ్కు వెళ్ళి ఇండియన్ సివిల్ సర్వీసెస్ కోసం ఆయన సిద్ధమయ్యారు. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వంలో మంచి ఉద్యోగం పొందే అవకాశం ఆయన ముందుంది. కానీ దేశం బానిసగా ఉన్నప్పుడు నేను బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగం ఎలా చేస్తాను అనే ఆలోచనతో ఆయన ఆ ఉద్యోగ జీవితాన్ని వదిలి భారత స్వాతంత్ర్యం ఉద్యమంలోనికి వచ్చాడు. తరువాత భారత జాతీయ కాంగ్రెస్లో ఆయన ప్రముఖ నాయకుడిగా ఎదిగాడు. కానీ స్వాతంత్ర్యం సాధించే మార్గంపై ఇతర నాయకులతో ఆయనకు విభేదాలు వచ్చాయి. అయినా ఆయన లక్ష్యం ఒకటే, భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం తీసుకురావడం. 1941లో బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను గృహ నిర్బంధంలో ఉంచిన సమయంలో సుభాష్ చంద్రబోస్ అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఆ తరువాత ఆయన ఆఫ్ఘనిస్తాన్ మీదుగా జర్మనీకి వెళ్ళి భారత స్వాతంత్రానికి అంతర్జాతీయ మద్దతు పొందడానికి ప్రయత్నించాడు. 1943లో జపాన్కు వెళ్ళిన తరువాత ఆయన ఇండియన్ నేషనల్ ఆర్మీ INA అంటే ఆజాద్ హిందూ ఫౌజ్ నాయకత్వాన్ని చేపట్టాడు. ఆయన నాయకత్వంలో భారతీయులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేశాడు. INAలో మహిళల కోసం రాణి ఝాన్సీ రెజిమెంట్ కూడా ఏర్పడింది. నేతాజీ పేరు వినగానే మనకు గుర్తొచ్చే నినాదం, నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను. ఆయన మాటలు వేలాది మందిలో దేశభక్తిని నింపాయి. అయితే INA చివరికి సైనికంగా విజయం సాధించలేకపోయింది. జపాన్ ఓటమి తరువాత INA కూడా ముగిసిపోయింది. కానీ నేతాజీ ప్రభావం మాత్రం అక్కడితో ఆగిపోలేదు. ఆయన ధైర్యం, నాయకత్వం, స్వాతంత్రం కోసం చేసిన ప్రయత్నాలు భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించాయి. ఇక నేతాజీ జీవితంలో అత్యంత మిస్టరీగా మిగిలిపోయిన విషయం ఆయన చివరి రోజులు. 1945 ఆగస్టులో తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారని చారిత్రకంగా చెప్పబడింది. అయితే ఆయన మరణానికి సంబంధించిన పరిస్థితులపై చాలా కాలంగా అనుమానాలు, వివాదాలు కొనసాగుతున్నాయి. భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కూడా ఆయన మరణాన్ని మిస్టీరియస్గా పేర్కొంటూ ఖచ్చితమైన పరిస్థితులపై వివాదం ఉందని చెబుతోంది. అందుకే నేతాజీ కథ కేవలం ఒక వ్యక్తి కథ కాదు, అది దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఒక నాయకుడి కథ. ఈరోజు కూడా ఆయనను భారతదేశం నేతాజీ అని గౌరవంగా గుర్తు చేసుకుంటుంది. జై హింద్, జై భారత్.